మీరు జనాలకి ఏమైనా చెప్పాలనుకుంటారా? జనాలకి దేని గురించి? మీ వ్యూవర్స్కి. అదే దేని గురించి? దేని గురించి అని కదా, అంటే మీకు సపోర్ట్ చేసిన సంథింగ్ ఏమన్నా? అబ్బా పొలిటికల్ ఇంతసేపు పొలిటికల్ గురించి నడిచింది కాబట్టి నిజంగా ఫస్ట్ ఇది వదిలేసేయండి. అన్న చెప్పినట్టు ఫ్యామిలీస్ తీసుకురావడము తని వదిలేసేయండి దయచేసి. కొత్త వాళ్ళకు మీరు వీళ్ళకి ఛాన్స్ ఇచ్చినా వాళ్ళు వేరే పార్టీలకు దుంకేస్తారు, వీళ్ళకి ఛాన్స్ ఇచ్చినా వాళ్ళకి మొత్తం తిరిగి వాళ్ళే చచ్చింటారు. సో నాకు తెలిసి కొత్త వాళ్ళకి ఛాన్స్ ఇవ్వండి, జెన్యున్గా ఇవ్వండి. ఫస్ట్ మారాల్సింది రాజకీయ నాయకులు కాదు, ఫస్ట్ మారాల్సింది మనమే. ఎందుకంటే ఫస్ట్ మనం మన ఓటుకి వేలం కట్టేస్తాము. పక్కనింటికి 200 ఇచ్చినాడంట, నువ్వేంది 100 రూపాయలు ఇస్తున్నావు అనేది. ఇంకోటి మరీ చీపుగా మొన్న మరి మీ పాటోళ్ళు పార్టీ పెట్టాడంట, ఊరోళ్ళందరికీ అందరిని పిలిచారంట. మా పిల్లగాడు ఆనే ఉండంటప్ప, ఒక్క మాట పిలిచలేదంట. అంటే మా మంచలం కాదా, మాకు ఓటు లేదా? ఫస్ట్ ఎవరు మారాలి? మనం మారాలి. ఇంకోటి స్పెషల్గా మనం ఉన్న ఏరియాలో ఎప్పటి నుంచో కూడా కుటుంబ రాజకీయాలు నడుస్తున్నాయి. ఉన్న రాజకీయ నాయకులే అక్కడిక్కడ ఉన్నారు తప్ప కొత్త వాళ్ళు ఎవరు రావట్లేదు. దయచేసి ఫస్ట్ రాజకీయ నాయకులు మారాలి. అది దాన్ని విడిచిపెట్టండి, ఫస్ట్ మీరు మారాలి. రాజకీయ నాయకులు వాళ్ళు కరెక్ట్, ఎందుకంటే వాళ్ళు 10 రూపాయలు పోస్తున్నారు కాబట్టి రేపు రోజు 100 రూపాయలు వాళ్ళు రాబెట్టుకోవడానికే చూస్తున్నారు. ఫస్ట్ మనం మారండి, ఎదుటోనికి ఏలు పెట్టి చూపించేది కాదు, ఫస్ట్ మనం మారదాము. ఎప్పుడు రాజకీయ నాయకులు ఇంతే దేశాన్ని ఇది చేస్తున్నారు. ఫస్ట్ నువ్వు ఓటుని అమ్ముకోవడం ఆపేయి, ఆ తర్వాత ప్రశ్నించే హక్కు ఉంటుంది. ఇంతమంది ఇప్పుడు సర్పంచ్ ఎలక్షన్లు వస్తున్నాయి, వాడు గెలవడానికి ఎన్నో చెప్తాడు. నువ్వు కూడా జస్ట్ అదేందో మన దేశంలో కులం మనదంతా ఒకటి కులం అనేది అటు పీలదేవుడు పైలోకి వచ్చినట్టు ఇటు లేసి కూర్చుంటారు. అంత అవురా మనమొకటి అని. మళ్ళీ వాడు ఏం చేయనప్పుడు పోయి అడుగుతారా, పోయి గుసగుస అనుకుంటూ ఉంటారు. సో ఇప్పటికైనా మంచి ఛాయిస్ వచ్చింది. మళ్ళీ చెప్తున్నాము, దయచేసి ఇప్పుడు జనరేషన్ మారండి. ఎవరైనా పెద్దవాళ్ళు అంటే ఏమో, ఇప్పుడు జనరేషన్ కూడా అదే ఇప్పుడు చూస్తున్నాము. పార్టీ జరుగుతున్నప్పుడు బండికి 200 పెట్రోల్ ఓపిస్తున్నారంటే నా ఫ్రెండ్స్లే మా ఊర్లోనే జెండాలు పట్టుకొని బండి మీద తిరుగుతున్నారు. మీకు ఇంకోసారి రాజకీయ నాయకులు మాట్లాడేటప్పుడు అది ఆలోచించుకోండి. ఏమంటారు తెలుసా, ఇంటికాడ ఊపిస్తున్నాం ఎందుకు, ఆ పార్టీకి పోతే జెండా పట్టుకుంటే 200 ఇస్తారంట. బండికి స్టిక్కర్ వేస్తారు, నెత్తికి జెండా కడతారు, వెనక పెద్ద ఒకటి పట్టుకుంటాడు అనమాట. బండికి 200, ఇద్దరికి బిర్యానీ, మళ్ళీ మందు. మళ్ళీ ఏమంటారు వచ్చాక, వాడు వేస్ట్ రాజకీయ నాయకుడు, వీడు వేస్ట్ రాజకీయ నాయకుడు అని మళ్ళీ కూర్చున్న కాడ వాళ్ళని అంటుంటారు.